అవును వాళ్ళిద్దరు ఒక జంటే. సిద్ధు సోనియా డాష్. ఏమిటండి మీరు మాట్లాడేది? ఐ విల్ ఫిల్ ఇన్ ది బ్లాంక్ అని. ఇన్నాళ్ళ నుంచి పరిచయం ఇద్దరికి? 5 years. 4. ఫస్ట్ మీరు ఇద్దరు డిసైడ్ అవ్వండి. అలా కాదురా ఎరుపు కూడా 18. 5 + 4 9. అయితే ఇదే. మీరు 5 అని ఎందుకన్నారు? మీకు సంవత్సరం ముందే తెలుసా ఆయన? పోయింది లాక్డౌన్ వల్ల. అప్పుడు కలిసి ఉన్నాం కా, ఎందుకు తీసేయాలి? ఇప్పుడు నువ్వు ఏమన్నా అప్పుడు కలిసి ఉన్నాం కా, ఎందుకు తీసేయాలి? అంటే నేను కంట్రోల్ చేసుకోలేను కాబట్టి. జంటగా కలిసే ఉన్నాం కదా అని చెప్పేసి తన ఉద్దేశం అన్నమాట. బాగానే కవర్ చేసాడు. అలాగే తను ఏదన్నా నోరు జారితే నేను కవర్ చేస్తా ఉండాలి. మరి ఎట్లా లాక్డౌన్ ఉంది, కలవడం కష్టం, ఎలా? కలిసే ఉన్నారు ప్రదీప్. ఎంతకు తెగించారా? ఒకటే పడ్డ. అమ్మో, నాకంటే నీకే బాగా తెలుసున్నట్టు. వాడే ఉద్దేశంతో అన్నాడు. నువ్వు చెప్పు, ఫ్రెండ్స్ తో ఇవాళ తాగుతాను అని చెప్పు. సాయంకాలం అయినా మొన్నే కదా తాగావు, ఇంకెన్నిసార్లు తాగుతావు సిద్ధు? 20 సంవత్సరాల నుంచి డే నైట్ తాగుతున్నాను రా. గుడ్డు తెలుసా నీకు? నువ్వు నన్ను ప్రపోజ్ చేయడానికి కూడా ఇదే ట్రిక్ వాడావు. కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. ప్రపోజల్ ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? స్టార్టింగ్ డైరెక్ట్ గా ప్రపోజ్ చేయలేదు, కానీ కాలు గోకేవాడు. కామాంధుడు ఆడది కనబడితే చాలు బుద్ధి బానించుకోడు. మమ్మల్ని అక్కడ పంపించారా త్వరగా? అంత వస్తుందా నీకు? సిగ్నల్ ఇచ్చేవాళ్ళ? తినేటప్పుడు కాలు గోకేవాడు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. లంచ్ చేస్తున్నప్పుడు ఏదో అన్నారండి? లంచ్ చేస్తున్నప్పుడు కాలు గోకేవాడు. సరిపోయారు ఇద్దరును. ఏమని చెప్పేవాళ్ళ? కాలు గోకే చూసేవాడు. వేసుకోండి అమ్మా, వేసుకోండి. ఈ రోజు ఇలాంటి షోకి వస్తానని తెలిసి అసలు గోకేవాడినే కాదు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. చేసేవాడు అబ్బాయి. ఎప్పుడు పైన గోకలే, కిందే గోకే. నీకు అర్థమవుతుందా? నాలికని లపలపలాడిస్తుంది. నెక్స్ట్ స్టేజ్ ఏంటి? నైట్ బయటికి తీసుకెళ్లేవాడు. ఇంకేముంది? లాక్డౌన్ ముందా, లాక్డౌన్ తర్వాత? లాక్డౌన్ కి ముందే. లాక్డౌన్ లో ఇంకా అంత అయిపోయింది. ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. యూ ఫీల్ ఫ్రీ మా? నేను ఫ్రీగానే ఉన్నా. మిమ్మల్ని చూస్తున్నాను తెలుస్తుంది బాగా కోఆపరేటివ్ అని.